వెల్ హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు జిల్ పబ్లిక్ సిటీ. నేను సలీం షేర్. ఈ రోజు లవ్ గురు పార్ట్ 4. లెట్స్ స్టార్ట్. ఏంటి బేబీ, మొన్న అయితే నిన్న అయితే కనీసం ఈరోజు కిస్ డే కదా, వేరే కాస్ట్యూమ్ మీద మార్చచ్చు కదా, వేరే డ్రెస్. మరి సంవత్సరం నుంచి బోలో మనకి షాపింగ్ చేస్తున్నావు కాబట్టి నేను గంటకు కాస్ట్యూమ్ వేసుకురావాలా నీకోసం. అట్లా అయితే నేను నా కిడ్నీలో లేకపోతే వాడి కిడ్నీలో నిజం ఐఫోన్ ఏదో ఒకటి అమ్మేయాల్సి వస్తుంది. సర్లే చూద్దాం. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అడగద్దా చెప్పే కాస్ట్యూమ్ వేస్తే నీకెందుకురా, ఇలానే వేసుకుంటా. కిస్ డే కదా, షాపింగ్ చేసి ఇచ్చినప్పుడు అప్పుడు అడుగు, గంటకు కాస్ట్యూమ్ మార్చుకుని వస్తా. సరే పద. హాయ్ హాయ్ బేబీ, ఈరోజు చాలా బాగున్నావు. డ్రెస్ మార్చకపోయినా ఈ డ్రెస్లు కూడా చాలా బాగున్నావు. ఏంటి నిన్న హక్ డే, ఈరోజు కిస్ డేనా? రోజు ఇదే పనా, వేరే పనే లేదా నీకు? పని ఇందాకే అయిపోయింది కానీ కిస్ డే కదా, ఏదో చిన్న ముద్దు. ఎప్పుడు చూడు ఇదే లొల్లి. ఈ ప్రకృతిని చూడు ఎంత అందంగా ఉందో. ఎంజాయ్ చేయి, ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయి, ఆస్వాదించే వచ్చా. ఇందాక చేశాను. ఏంట్రా నువ్వు ఆస్వాదించింది? ఓహో, నువ్వు ఆ ప్రకృతి గురించి ఈ ప్రకృతిని కూడా ఆస్వాదిద్దాం. రేపు వాలంటీర్స్ కదా, రేపు పార్క్ అంటే నేను కాకుండా ఇంకో వేరే పిల్లని కూడా సెట్ చేసుకున్నావా? సెట్ చేసుకోలే, ఆ పిల్ల నన్ను తగులుకుంది యాక్చువల్లీ. ఓ షెట్, మర్చిపోయినా కదా. అంటే కొన్ని మర్చిపోతా ఫ్లో. లేదు, నాకు నా ఛానల్ లింక్ తప్ప వరే ఏ లింకులు పెద్దగా తెలియదమ్మా. నిజంగా జిల్ పబ్లిక్ సిటీ ఛానల్ లింక్ తప్పితే ఏ లింకులు పెద్దగా నేను చూడను. సరే కానీ ప్రకృతి చూడు ఎంత అందంగా ఉందో. సరే అలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం పద. సరే అయితే ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం. సరే, నువ్వు ప్రకృతిని చూడు, నేను నిన్ను చూస్తా. సరే కానీ నెక్స్ట్ పంప్ సెట్ దగ్గరికి వెళ్దామా? ఊరి చివర చిన్న పంప్ సెట్ ఉంటుంది. నీ గురించి నాకు తెలీదా? నేను అసలు రాను బాబు, నీకు అసలు డ్రైవింగ్ రాదు. సరే అయితే ఇప్పుడు రేపు వాలంటీర్స్ డే కదా, రేపు వెళ్దాం. కానీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అదే, ఇది అమ్మాయిలు పెట్టుకుంటారు, అబ్బాయిలు తింటారు, ఏంటో చెప్పు చూడు. అది కూడా తెలీదా? లిప్స్టిక్. ఓ షర్ట్, చెప్పేస్తాను. నిజంగా అసలు అనుకోలేదు. మరి అంత బుర్ర తక్కువ దాన్ని. ఏంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు? ప్రేమికుల రోజునా? అవును, వాలంటీర్ డే స్పెషల్. మా వాడు లేడు కదా ఫ్రెండ్, ఉంటే అనవసరంగా చెడగొడుతుండని వచ్చేసి. అవును, నాకు ఇదంతా సరే కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు రోజు ఏం చేస్తావు అసలు? నేను పొద్దున్నే బ్రష్ చేస్తా, తర్వాత టిఫిన్ చేస్తా, ఆ తర్వాత లంచ్ చేస్తా. మరి మధ్యాహ్నం ఏం చేస్తావు? లంచ్ చేస్తా, భోజనం చేస్తా. రెండు ఒకటే కదా? అదే, రెండు ఒకటే, రెండు లాంగ్వేజ్లలో చెప్పాను. మరి నైట్ ఏం చేస్తావు? నైట్ ఏముంది ఇంకా డిన్నర్ చేసి మళ్ళీ నీకు మిస్ కాల్ ఇవ్వడమే ఎప్పట్లాగే. అంటే రోజు నీకు ఇదే పనా? లేదు, అప్పుడప్పుడు వేరే పనులు కూడా ఉంటాయి.
ఇది కాదు, బ్రతకడానికి ఏం చేస్తావని అడుగుతున్నా. ఓహో అవునా, బ్రతకడానికి ఊపిరి పీల్చుకుంటా. ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకుంటావు నువ్వు? నేర్చుకుంటా. అదే ఎక్కడైనా క్లాసెస్ తీసుకుంటావా? ఏ లేదు. కోచింగ్కి వెళ్తావా? దీనికి కూడా కోచింగా? వచ్చేస్తుంది అంతే, ఆటోమేటిక్ ఫ్లోలో వచ్చేస్తాయి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పాలా? ఈ రోజు నా తలకాయ తినడానికి పిలిచావా? ఏ లేదు, తినని ఈరోజు నేను నాన్ వెజ్. ఈరోజు నాన్ వెజ్ తినడంట. ఎక్కడ దొరికిన సంత. యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. అదే కామెడీ ఖతం. ఈరోజు వాలంటీర్ డే కదా, రొమాన్స్ చేద్దాం బేబీ. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు. ఇలాంటివన్నీ ఇంకోసారి నా దగ్గర మాట్లాడొద్దు చెప్తున్నా. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే, అవన్నీ తర్వాత చూద్దాం. కానీ అవును, నువ్వు కవితలు బాగా చెప్తావంట కదా, ఏది నా కోసం ఒక కవిత చెప్పు. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకు నాకు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒకటి చెప్తే షాక్ అవుతావు తెలుసా. వరసకు మరదాలివే నా ముదుగుమ్మ మందితోని మన. దీనికి సీక్వెల్ కూడా చేస్తున్నా. ఏంటి, దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసావా? అవును. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా. ఓహో అన్న, సీక్వెల్ కూడా చేస్తున్నావా? జర నాకు కూడా అవకాశం ఇయ్యి అన్న. నేను కూడా పార్ట్ 3 పార్ట్ 4లో వస్తానన్నా. ఇదంతా మన ప్రేక్షకుల చేతిలో ఉంది, మన ఆడియన్స్ చేతిలో. దీన్ని వైరల్ చేయాలి, కానీ ఒకటేంటి, 2 కూడా దీన్ని ఖచ్చితంగా సీక్వెల్స్ చేస్తున్నా. సరే కానీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నేను మరవను. నేను మరిచిన క్షణమే నేను అసలు ప్రాణాలతోనే ఉండను. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరాయి. నిజంగా చాలా బాధపడతా. ఎన్ని రోజులు నేను అనుమానించాను కానీ ఇంకా నిజంగా నన్ను ఇంతలో ప్రేమిస్తున్నావా? అవును. ఎన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను రా. అవును. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ. హ్యాపీ వాలంటీర్ టు అండ్ ఐ లవ్ యూ టు. నువ్వంటే ఇష్టమయ్య మందితోని, అయ్యో మందితోని, ఆ మందితోని మాటొద్దని. సలీం షేర్ గారు అయితే చాలా రోజుల నుంచి ఏదైతే జిల్ పబ్లిసిటీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. తను ఏదో ఒక రకంగా కామెడీ చేసి మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీరు చూస్తున్నారుగా, మీకు ఆ కామెడీ ఎట్లా అనిపిస్తుంది అంటే, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకసారి ఇద్దరం చెప్దామా? ఓకే. లగమైతే చేసుకుందమే నా ముదులయ్యా, జనుమంతా జంటగుందమే ముదులయ్యా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిల్ పబ్లిసిటీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.